తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు పార్టీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, గిరిజన మహిళలకు చీరలు, ఇళ్లపై కప్పు లేని వారికి టార్పాలిన్లు పంపిణీ చేశారు. అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు మెరుగైన జీవనోపాధి, మరిన్ని వసతులు, హక్కులు కల్పించాలని ఎస్టీ సెల్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కత్తి పద్మ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం, ట్రై సైకిళ్లు, బట్టలు, టార్పాలిన్లు పంపిణీ చేయడం పట్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన సంఘం నాయకులు యాకసిరి సుబ్బారావు, దివ్యాంగుల సంఘం నాయకులు నాంచార్లు, ఎస్సీ సెల్ ప్రతినిధి మేరీ కుమారి, నాళం నరసమ్మ, పసుపులేటి సునీత, శ్రీనివాసరావు, శ్రీరామ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఓకే దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గతంలో ఆదివాసులు ఎక్కడో అడవుల్లో, చాలగట్టల్లో ఎక్కడంటే అక్కడ నివసించేవాళ్ళు. వాళ్ళకి గిరిజనుల హక్కుల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో బ్రతికేవాళ్ళు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా పట్టణాల్లో జరుపుకోగలిగే శక్తి ఒక విధంగా కొంచెం అభివృద్ధి జరిగింది, తెలుసుకున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఆదివాసులు అనేవాళ్ళు ఇంకా కూడా సమాజంలో మంచి గుర్తింపు ఉండాలని ఈ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మనం అంటే ఏంటి, సమాజంలో మనం ఎలా బ్రతకాలి, మనం కూడా సమాజంలోకి రావాలి అని ఒక గుర్తింపు చేసుకుంటూ ఈ సమాజంలో నలుగురితోటి మనం కూడా జీవించాలని ఒక ఆలోచనతోటి ఈ రోజున ఈ ఆదివాసీ దినోత్సవం అన్ని గ్రామాల్లో వాళ్ళందరినీ పిలిచి ఒక చాట కూర్చొని ఒక సంబరంలాగా చేసుకొని అందరికీ కొన్ని విధాలు తెలియజేయటం జరుగుతాం.